ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై హర్షం వ్యక్తం చేస్తున్న జంగారెడ్డిగూడెం బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు. లోక్సభలో ప్రకటించిన రైల్వే మంత్రి వైష్ణవ్ హర్షం వ్యక్తం చేసిన అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు, అన్నదాత దుర్గా ప్రసాద్ దంపతులు. విజయవాడలో చికిత్స పొందుతున్న అప్పలరాజుగూడెం పాపకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన జంగారెడ్డిగూడెం చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎలక్ట్రికల్ బీసీ ఉద్యోగస్తుల సర్వసభ్య సమావేశం. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర నాయకులు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పట్టణంలో టౌన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కంపెనీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బి నరసింహమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ డివిజనల్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండి శ్రీనివాసరావు, అధ్యక్షులుగా బి శ్రీనివాసరావు, సెక్రటరీగా రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉమామహేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిహెచ్ రాంబాబు, ట్రెజరర్ గా ఎం రాము, వైస్ ప్రెసిడెంట్ గా సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా రత్తయ్య, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ప్రసాద్, పబ్లిసిటీ సెక్రటరీగా వెంకటేశ్వరరావు, లేడీ రిప్రజెంట్ గా దుర్గా భవాని, డిజైన్ ఆఫీసర్ గా జేఎంఆర్ వివి మూర్తి, అడ్వైజర్ గా బాలిన రవి, ఎం నరసింహరాజుని ఎన్నుకోవడం జరిగిందని నరసింహమూర్తి తెలియజేశారు. విద్యుత్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈరోజు ఈ డివిజన్లో సెక్రటరీగా ఎన్నుకోబడినారు. నన్ను ఈ కాలంలో మా కార్మికులకి వచ్చే సమస్యల మీద పోరాడగలను. నేను బి శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ ఈఆర్ఓ జంగారెడ్డిగూడెం. నేను ఈరోజు బీసీ సంఘ కార్యక్రమాల్లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను జంగారెడ్డిగూడెం డివిజన్లో. తర్వాత మా దృష్టికి ఏవైనా సమస్యలు వస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము మా సహాయ శక్తులకు కృషి చేస్తామని మూలంగా తెలియజేసుకున్నాం. నేను బి నరసింహమూర్తి, నా పేరు. బీసీ అసోసియేషన్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవుతాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం 451 రిజిస్ట్రేషన్ మీద పలాక్ శ్రీనివాస్ గారి స్టేట్ ప్రెసిడెంట్ నాయకత్వంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవాధ్యక్షులుగా యు శ్రీనివాసరావు గారు, అలాగే అధ్యక్షులుగా బి శ్రీనివాసరావు గారు, సెక్రటరీగా వి రామకృష్ణ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ఒక 14 మంది కార్యవర్గం ఇక్కడ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఈ రాబోయే 2 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క సేవల్ని సభ్యులుగా అందిస్తారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ చర్చించింది ఏంటంటే బీసీ సమస్యల గురించి, విద్యుత్ సంస్థల బీసీ సమస్యల గురించి, అలాగే వాళ్ళ రిజర్వేషన్ల గురించి, విద్యుత్ సంఘంలో ఉన్న సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారానికి ఇక్కడ పరిష్కారాలు కనుగొనడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో పల్లకిలో ఆసీనులను చేసి ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కుర్రెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిపారు. తెరవెన భవ అంటూ నామస్మరణ చేశారు. తొలుత స్వామివారికి విశేష కైంకర్యాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ షణ్ముఖ కమిటీ, ఉత్సవ కమిటీ, మహిళా కమిటీ, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. జట్టి గురునాథరావు, ఆయన తనయుడు యువ నాయకులు జట్టి ఆదిత్యలు ఆలయంలో విశేష పూజలు చేశారు. ఆలయ అర్చక పండిత పురోహితులు వేద ఆశీర్వచనం అందజేశారు. జట్టి గురునాథరావు చేతుల మీదుగా అన్న సమారాధన ప్రారంభించారు. మగవారికి ఆడవారికి వేరువేరుగా అన్నదానం ఏర్పాటు చేశారు.
यशस्विनी नाम देस्य सकुटुंबानां सबांधवानां दिल्ली देवसुब्रह्मण्य श्रीनिवास मूर्ति नाम देस्य वरलक्ष्मी नाम देस्य सकुटुंबानां सबांधवानां नमः पार्वती पतये नमः जुहारा चक्रप्र विद्वान दाविदानि प्रदर्श्यन्ते प्रदर्शनवदेवने सर्वभयानिवारणं समस्तभावक्षेकरां యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి సోమరేతు దుర్గాప్రసాద్ గారు శ్రీమతి సునీత గారి ద్రవ్య సహాయంతో ఈ రోజున స్వామివారి యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి అన్నప్రసాదం ఉండండి. 5 వంటకాల్లో ఉండిపోయండి. వృద్ధికి రావాలి, దాంట్లో ముందుకు రావాలండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ యువ చార్టర్డ్ అకౌంటెంట్ తపస్ విద్యా సంస్థ చైర్మన్ రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ మరోసారి తమ దాతృత్వ హృదయాన్ని చాటారు. వివరాల్లోకి వెళ్తే నినాసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొల్లా సాయి కుమార్తె అన్నం ఉడుకుతూ ఉన్న సందర్భంలో ఇంటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఉడుకుతున్న అన్నం కుండలో చెయ్యిని పెట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా తగినంత స్థితి లేని ఆ నిరుపేద కుటుంబం యొక్క ఆవేదన దాకారపు కృష్ణ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు. విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. తమ వ్యక్తిగత వితరణగా 50,000 రూపాయలు వైద్య ఖర్చు నిమిత్తం తల్లిదండ్రులకు గురువారం విజయవాడ వెళ్లి దాకారపు కృష్ణ అందజేస్తారు. చిన్నారి పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని తక్షణ సాయంగా 50,000 రూపాయలు వ్యక్తిగతంగా అందించామని, వైద్యం పూర్తయి ఇంటికి వచ్చిన తరువాత జరిగే తదనంతర చికిత్స కోసం సహకారం కోరుతూ జంగారెడ్డిగూడెం మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడామని, ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ముందుకు వచ్చారని దాకారపు కృష్ణ తెలిపారు. దాతృత్వ హృదయం చూపిన దాకారపు కృష్ణకు బొల్లా సాయి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లి సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మంత్రులు, అధికారులు సైతం ఈ సమావేశానికి విచ్చేశారు. 6 మాసాల పాలనపై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేశారు, దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సిఎస్ నీరబ్ కుమార్లు ఉన్నారు. ప్రతి పథకంలో అధికార యంత్రాంగం పారదర్శకంగా సేవలు అందించాలని తెలిపారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏ పిలుపిచ్చినా దానికి తగ్గట్టుగా సుపరిపాలన అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. పూర్తి స్వాతంత్రంగా వ్యవహరించే విధంగా అధికారం ఇస్తున్నట్లు తెలిపారు. We welcome the Honorable Chief Minister Garu for the second day of the second Collectors Conference. Welcome, sir. జీలుగుమిల్లి మండలం జగన్నాథపురం గ్రామస్తులు సమిష్టిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలుసుకున్నారు. తమ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా నివాస సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే గ్రామంలో మోటార్ బోర్ వేయించనున్నట్లు హామీ ఇచ్చారు. నివాస సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో స్వపరిపాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు బాలరాజు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమై 2 కళ్లుగా భావించి పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. దేశాల అభివృద్ధికి గ్రామాల పట్టు కొమ్మలు అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లు తెలియజేశారు. సకాలంలో స్పందించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును గ్రామస్తులు కొనియాడారు. భారత మాల మహాసంఘ్ ఫౌండేషన్ పిలుపులో భాగంగా గుంటూరులో నిర్వహించే సమావేశానికి మాలలందరూ తరలి రావాలని జంగారెడ్డిగూడెంలో సమావేశం నిర్వహించారు. హలో మాల చలో గుంటూరు కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత మాల సహాసంఘ్ సభ్యులు పి దుర్గారావు, కె ప్రకాష్, కె రాజ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయాలని, క్రిమిలై రద్దు చేయాలని, జీవో నెంబర్ 341 ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్జ సాగర్, బొంతు రామకృష్ణ, తలారి సతీష్, రవి, సత్యనారాయణ, కృష్ణ, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. మనకి స్వతంత్రం వచ్చిన తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి మన ఎస్సీ జాతి కోసం ఎన్నో
ఫలాలను మనకు అందించడం జరిగింది. అవే రిజర్వేషన్లు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా మన ఎస్సీ సోదరులందరూ కూడా ఆ ఫలాన్ని సమంగా అనుభవిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఈ వర్గీకరణ అనే సబ్జెక్ట్ ని తెర మీదకి తీసుకొచ్చి మానవాదిల మధ్య విభేదాలు సృష్టించే పరిస్థితికి వచ్చింది. మరి ఇలాంటి కార్యక్రమాలే జరిగితే రానున్న కాలంలో మాలలకు భావితరంలో ఎంతో నష్టం జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ వర్గీకరణలో క్లిమిరేర్ గాని 341 గాని అమలు చేస్తే మన మాలలకి తీరని అన్యాయం జరుగుతుంది. రానున్న కాలంలో మన మాలలు ఎంతో నష్టపోతారని నా ఉద్దేశం. మిత్రులారా, రేపు 15వ తారీఖు ఆదివారం జరగబోయే గుంటూరులో జరగబోయే మాలల ఐక్య సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాల సోదరులు విధిగా హాజరై మన బలాన్ని మన ఐక్యతను నిరూపించుకొని మన ఐక్యతను సాటి చెప్పవలసిన పని ఎంతైనా ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి ప్రతి ఒక్కరూ ఇది నాది అనే భావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఎట్టకేలకు 2 తెలుగు రాష్ట్రాల చిరకాల కోరిక కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం ఆచరణలో అమలు కానుంది. బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. మొత్తం 119 కిలోమీటర్లకు 2115 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికీకరణ, విద్య, పర్యాటకం, వైద్యం, ఆధ్యాత్మికత వంటి సౌకర్యాలు మెరుగుపడతాయని, సమయంతో పాటు రవాణా ఖర్చులు తగ్గుతాయని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ, వైజాగ్ పోర్టులకు ఎగుమతి దిగుమతులు మరింత వేగం పుంజుకుంటాయని తెలిపారు. క్వారీ పరిశ్రమ పరుగులు పెడుతుందని అన్నారు. జమిలీ ఎన్నికలకు కేంద్రం అడుగులు వేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. లోక్సభలో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఎంపీలకు విప్ సైతం జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించడంపై జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. 2027వ సంవత్సరంలో జమిలీ ఎన్నికలకు నాంది పలకడంతో ఖర్చుతో పాటు పరిపాలనా సమయం మరింత పెరుగుతుందని అన్నారు. నా పేరు కొప్పాక శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కేంద్ర కేబినెట్ జమిలీ ఎలక్షన్కి ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయం. రేపు ఇది పార్లమెంట్లో లోక్సభలోకి బిల్లు వస్తుంది. ఈ బిల్లుకి ప్రతిపక్షాలు కూడా అందరూ మద్దతు తెలిపి దీన్ని ఆమోదిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే దేశంలో ఎన్నికల ఖర్చు నానాటికి పెరిగిపోతుంది. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఒక కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి అంటేనే 10 నుంచి 12,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఉంది. ఇక రాజకీయ పార్టీ నాయకుల ఖర్చులు అయితే దాదాపు 60 నుంచి 70,000 కోట్లు ఖర్చు జరుగుతుంది. అంటే ఇంత సంపద అనేది ఖర్చు జరుగుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి పనిచేయటము, అటు కేంద్రము, రాష్ట్రాలు అన్నీ కలిపి ఒకేసారి ఎన్నికలకి వెళ్లటం మూలన ఒక జాతీయ భావంతో కూడిన దేశభక్తి ప్రజల్లోకి వెళ్లటము, అట్లాగే ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాల ఆకాంక్షలు, జాతీయ ఆకాంక్షలు అన్నీ సమ్మిళితమయ్యి దేశానికి ఒక మార్గదర్శము, దిశానిర్దేశం చేసేటువంటి అంశాలు ప్రజల ముందుకు వెళతాయి. వీటిని సరైన దిశలో ఫోకస్ చేసినట్లయితే దేశం ముందుకెళ్ళగలుగుతుంది. ఇదేమీ వాళ్ళ కొత్త కాదు. 1951 మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 1967 వరకు కూడా ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. కాలక్రమంలో పార్టీలు చీలిపోవటము, తర్వాత ప్రాంతీయ పార్టీలు రావటము, కుటుంబ పార్టీలు రావటము, వాళ్ళ ఆధిపత్యంతో కొంత చిన్నభిన్నమైన మాట వాస్తవం. కానీ నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ 15 ఏళ్లలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఎదగటము, తర్వాత పరిపాలనలో ఎదగటము మనం అన్ని చూస్తూనే ఉన్నాము. ఇవాళ ఆయన ఈ తీసుకున్నటువంటి జమిలీ ఎన్నికల సాహసోపేతమైనటువంటి నిర్ణయము స్వాగతించదగినది. దీనివల్ల మనకి ఖర్చు తగ్గుతుంది. జాతీయ భావాలు, ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ఆకాంక్షలు సమ్మిళితమయ్యి ఓటరు సరైన నిర్ణయం తీసుకుని సరైన ప్రభుత్వాలను, సుస్థిర ప్రభుత్వాలను తీసుకుంటూ మన దేశము, మన రక్షణ, మన పరిపాలన అని విదేశాలకు, తర్వాత ఇతర దేశాలకు కూడా ఒక హెచ్చరిక పంపుతూ ఒక శక్తివంతమైన దేశంగా నిర్మితం అవుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేనిది నా అభిప్రాయం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ స్లేవజోజి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లక్కవరం పంచాయతీ పరిధిలో ఉన్న పలు భూ సమస్యలను పరిష్కరించాలంటూ తహసీల్దార్ స్లేవజోజికి అర్జీలు దాఖలు చేశారు. పొంత తగాదాలు, సరిహద్దు విషయాలు, 1B పట్టా నమోదు తదితర వాటిపై ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నిటిని వాయిదా వేశారు. రికార్డుల ప్రకారం న్యాయం చేస్తామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్
యాక్ట్ 2024ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లోనూ 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రామాణికంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డు మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు. ఎప్పుడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. భగవంతుడు ఆశీర్వదిస్తే తన స్వంత ఖర్చులతో అమ్మవార్లకు బంగారు నెక్లెస్, స్వామివారికి బంగారపు కొలుసు వితరణ చేయనున్నట్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జామాయిల్ వ్యాపారి సోమరౌతు దుర్గాప్రసాద్ ప్రకటించారు. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలలో భాగంగా భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి అండదండలతో మాత్రమే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సొంత ఖర్చులతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్, సునీత దంపతులను పూర్ణ కుంభంతో ఆశీర్వచనం పలికారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల దంపతులు శాలువాతో సత్కరించారు. ఈ సంవత్సరం అమ్మవార్లిద్దరికీ కూడా బంగారు నెక్లెస్లు చేయించి ఇవ్వాలని మా కుటుంబం తరఫున అనుకున్నాను. అదేవిధంగా అంతా బాగుంటే కనుక వచ్చే సంవత్సరం అయ్యవారికి కూడా చేపించడానికి మా కుటుంబం తరఫున నిర్ణయం తీసుకున్నాం. ఇదంతా మేము చేయడం కదా, ఆయన మాతోనే చేయించుకుంటున్నారు అనేది మా ప్రకారం. ఇదంతా ఆయన దయ. అండి పద్మాదేవిగా వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి 38వ వార్షిక మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు దివ్య సహాయం చేసినటువంటి సోమరౌతు దుర్గాప్రసాద్ గారిని, అదేవిధంగా శ్రీమతి సునీత గారిని కూడా సత్కరించడం మా బాధ్యతగా భావించి ఈ రోజు వారికి సత్కారం చేయడం జరిగిందండి. ఆలయ ప్రారంభం నుంచి కూడా విగ్రహాలు కానివ్వండి, పైన శిఖరం కానివ్వండి, నెలవారీ పెట్టే భోజనాల్లో కానివ్వండి, ఈ రోజు జరిగే అన్నదానంలో కానివ్వండి, ప్రతి కార్యక్రమాలను కూడా దుర్గాప్రసాద్ గారు చేయలేని ఏ పని కూడా జరగదంటలో అతిశయోక్తి అయితే లేదండి. ఉండటం గొప్ప కాదండి, ధనం ఉండటం లేకపోతే ఉండటం గొప్ప కాదు, పెట్టేటువంటి గుణం ఉండటం గొప్ప అండి. అటువంటి సుగుణ సంపన్నులు అయినటువంటి మా దుర్గాప్రసాద్ గారికి, సునీత గారి దంపతులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ రోజున అన్నదాన నిమిత్తంగా కూడా ద్రవ్య సహాయం చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న చిట్టుకునేతరావు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వీపర్స్ కు ఆయాలకు 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాల పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం మండలంలో పలు పాఠశాలలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, స్వీపర్స్, ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన మిడ్ డే మీల్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
జీలుగుమిల్లి మండలం జగన్నాథపురం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పలు రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. సామరస్య పూరితమైన వాతావరణంలో భూ తగాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. తగాదాలు సృష్టించే వారి తీరును ప్రతి ఒక్కరూ గమనించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. భూములు అలాగే ఒక భూమిని వేరొకరు స్వాధీనపరుచుకున్నా ఇలాగా భూకి సంబంధించి ఇలాగా ప్రతి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించాలి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వేల పేరుతో ఒకరి భూమిని ఒకరికి ఆన్లైన్ చేసి అలాగే ఎన్నో అవకతవకలతో పాల్పడి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ని తీసుకొచ్చి ఈ యాక్ట్ ద్వారాగా జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని నియమించి అధికారి ద్వారాగా ఏదైతే మీ భూ సమస్యలు ఉన్నాయో ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకొని దానిపై నిర్ణయం కూడా ఆయనే తీసుకునే విధంగా ఒక చీకటి జీవోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల ప్రతి ఒక్క నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అధికారి సరైన నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా తీసుకుని యాక్ట్ ని రద్దు చేసి ఇప్పుడు ప్రజెంట్ మన ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అలాగే ఈ అవకతవకల్ని మమ్మల్ని కూడా వీటిలో ఇంక్లూడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చూసుకోండి. ఎందుకంటే మీరు మీ సమస్య కోసం 10 సార్లు 20 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఈ రోజు మీ గ్రామంలోకే రెవెన్యూ అధికారులు అలాగే మేము మీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు మీ గ్రామానికి వస్తున్నాం, మీ ఇంటి వద్దకు వస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికి తెలుసు కదా. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఈ సమస్యలు ఎక్కడ కూడా తీరలేదు. ఇప్పుడు ఈ సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. చూసుకున్నట్లయితే మన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఏదైతే ఎన్నిక నెరవేర్చుకుంటూ ఆ హామీలన్నింటిని కూడా మీకు అందే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరి కోతల సమయంలో మిగిలిన గడ్డిని ట్రాక్టర్స్ పై సురక్షిత ప్రాంతాలకు పశుశాలలకు రైతులు తరలిస్తుంటారు. పొలంలో ఉన్న గడ్డివాము కట్టలను ట్రాక్టర్ పై పశుశాలలకు తీసుకువెళ్తుండగా కింద పడిపోయాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్లో ఏర్పడిన గోతుల కారణంగా ట్రాక్టర్ పై ఉన్న గడ్డివాము కట్టలు జారిపోయాయి. రహదారిపై ప్రయాణికులపై పడ్డాయి. అవి బరువుగా లేకపోవడం కారణంగా ప్రాణాపాయం లేదు గాని ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతులను సంబంధిత శాఖ అధికారులు పూడ్చే పనులు చేపట్టాలని కోరుతున్నారు. గతంలో గోతులను పూడ్చినప్పటికీ నాసి రకంగా పూడ్చే పనులు చేయడం వలన ప్రయోజనం లేకుండా పోయిందని ఈసారైనా సరిగ్గా గోతులను పూడ్చే ప్రమాదాలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు గీతా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ సృష్టిలో పుట్టినరోజు జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత ఒకటి మాత్రమేనని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండి ఐఐటికి చెందిన రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీధర్ బెహ్రూ పర్యవేక్షణలో ఇస్కాన్ భగవద్గీత పాఠశాల లెన్ గీత లివ్ గీత ఉపన్యాసకురాలు కళ్యాణి ప్రసాద్ చే భగవద్గీత గ్రంథంపై అవగాహన కల్పించారు. భగవద్గీత వినడం, రాయడం, తెలుసుకోవడం, చదవడం వలన ధర్మం యొక్క గొప్పతనం, జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను అధిగమించి భవిష్యత్తు పురోగతికి బాటలు వేసుకోవడం జరుగుతుందని అన్నారు. గీతా జయంతి జరుపుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. మన డే టు డే లైఫ్లో నాలెడ్జ్తోనే మనం అన్ని అంటే మనం చేసేటువంటి వర్క్లో అయినా ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ అయినా నాలెడ్జ్ సరిగ్గా ఉంటేనే మనం అన్ని సవ్యంగా చేయగలుగుతాం కదా. అయితే ఈ నాలెడ్జ్ యొక్క సోర్స్ ఏంటి, అసలు రియల్ నాలెడ్జ్ ఏంటి, ఇది తెలుసుకుందాం ఈరోజు. మనం తెలుసుకుందామా? యాక్చువల్గా నిన్న గీతా జయంతి. భగవద్గీత ఎంతమందికి తెలుసు? ఇక్కడ చాలా కొంతమందికి మాత్రమే తెలుసు, అవునా? ఓకే, ఎవరు చెప్పారో తెలుసా? పోనీ చెప్పండి, ఎవరికేం తెలిస్తే. ఎవరికి చెప్పారు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అసలు భగవద్గీతలో ఏం టీచ్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఓకే, నేను దానికి ముందు క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, సాల్ట్ తెలుసా అందరికీ? దాని నేచర్ ఏంటి? సాల్టింగ్ కదా. వాటర్ తెలుసా? దాని నేచర్ ఏంటి? ఎస్, లిక్విడిటీ కదా. వాటర్ లిక్విడిటీ, దాని నేచర్. దాన్ని ఒకవేళ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై హర్షం వ్యక్తం చేస్తున్న జంగారెడ్డిగూడెం బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు. లోక్సభలో ప్రకటించిన రైల్వే మంత్రి వైష్ణవ్. హర్షం వ్యక్తం చేసిన అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు, అన్నదాత దుర్గా ప్రసాద్ దంపతులు. విజయవాడలో చికిత్స పొందుతున్న అప్పలరాజుగూడెం పాపకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన జంగారెడ్డిగూడెం చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎలక్ట్రికల్ బీసీ ఉద్యోగస్తుల సర్వసభ్య సమావేశం. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.